నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళు, భర్త యందు నన్ను భావించు, నన్ను ధ్యానం చేయి, నన్ను ధ్యానం చేసి పరిచర్య చేయి అంటే భర్తను భగవంతుడిగా భావించు. అదే పాతివ్రత్యము అంటే. ఎంత గొప్ప విషయం అండి. సాక్షాత్తు మహావిష్ణువు చెప్తున్నాడు ఈ మాట. ఏమండి, దేనికి తాను కుమారుడిగా పుట్టాలి అంటే ఆమె అలా చేయాలన్నమాట. ఏమండి, నేను నా అంశతోటి నీ కుమారుణ్ణి, నీ పుత్రులను రక్షిస్తాను. ఓ దేవి, ఇది రహస్యం, దేవరహస్యం, ఎవరికి చెప్పకు. ఎందుకంటే ఇది గుప్తంగా ఉండే తప్పనిసరిగా సిద్ధిస్తుంది. శ్రీశుక యోగేంద్రుల వారు చెప్తున్నారు, ఓ మహారాజా, ఇలా చెప్పి భగవంతుడు అంతర్ధానాన్ని పొందాడు. అదితి కూడా తనకు హరికుమారుడుగా పుడతాడు అనుకుంది. ఆశ్చర్యం, హరి ఎలా శక్యమైంది, ఊహించడానికి కూడా శక్యం కాని అంశం. ఇది దుర్లభమైంది అని తెలుసుకున్నది. పరమభక్తితో భర్తను సేవించింది. కశ్యపుడు కూడా ధ్యానం చేసుకుంటే తెలిసింది ఆయనకి హరి తనలో ప్రవేశించాడు అని. ధ్యానం చాలా గొప్పది. ధ్యానం అలవాటు పోయింది. ఇప్పుడు ధ్యానం ఎక్కువ మంది చేయటంలా. మనకి మహాభారతంలో పార్వతీ పరమేశ్వరుల ప్రశ్న సమాధానాలు ఉంటాయి. అక్కడ పార్వతీదేవి అడుగుతుంది, ఈ పరలోకం ఉంది అని అంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావడం తెలియదు కదా, వచ్చిన వాళ్ళకి తెలియదు, కనుక ఎలా విశ్వసించాలి ఈ విషయాలు అని అడుగుతుంది. అంటే ఆయన అంటారు, అంటే భాషం పెట్టి కూర్చుని మనసుని అంతర్ముఖం చేసుకుని ధ్యానం చేయండి, విషయం మీకే తెలుస్తుంది అంటారు. అంటే అలాంటి తత్వం తెలియడానికి ఇదో మార్గం అన్నమాట. మాకంత ఓపిక లేదండి అంటారా? ఎవరు అలా చేస్తున్నారో వాళ్ళ మార్గాన్ని అనుసరించండి. రెండే దారులు, మూడో దారి లేదు అన్నాడు. మనకి ఆ దారిలో ఇవే దారి. ఏమిటిది? ఎవరు అలా అంతర్ముఖులై ఉండే మహానుభావులో వాళ్ళు రాసిన గ్రంథాలు దారి. ఇంకే దారి? ఆ మార్గంలో సంచరించే కొందరు మహానుభావులు మనకు అక్కడక్కడ దర్శనమిస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా విషయం తెలుస్తుంది. అంతే తప్ప నా కంటికి కనపడలేదు కనుక, నా బుద్ధికి తోసలేదు కనుక అది అబద్ధం అనుకుంటే మన కంటికి కనబడేదంతా చాలా స్వల్పమైన ప్రదేశం, మన బుద్ధికి తోచేది స్వల్పమైన అంశమే. అది కాక మనకి సూత్రభాషలో రాస్తారు, ఈ పురుష బుద్ధి 1000 రూపాయలు. పురుషుల యొక్క బుద్ధి ఉన్నదే ఇది సక్రమమైనది కాదు, సక్రమంగా తత్వాన్ని తెలుసుకోగలిగింది కాదు, అది పొరపాటు కూడా గ్రహిస్తూ ఉంటుంది. కనుక మన బుద్ధి ద్వారా సత్యం తెలుసుకోవాలంటే శక్యం కాదు. అందువలన ఆయన ధ్యానం చేస్తుంటే తన హృదయంలో స్వామి ప్రవేశించినట్టుగా తెలిసింది అన్నారు. ఏమండి, కశ్యప ప్రజాపతి తెలిసింది కానీ మనకి తెలుస్తుందా? మనం సందేహించవచ్చు, మనకు కూడా కనపడుతుంది. ఎప్పుడు మనం అలా ధ్యానం చేయగలిగితే, ధ్యానం అలవాటు చేసుకోవాలి. ధ్యానం అలవాటు ఉంటున్న వాళ్ళకి తప్పనిసరిగా కనపడుతుంది. మనకి బాబా చరిత్రలో వస్తుంది, ఒక ఆయన ఇలా ధ్యానం చేస్తుంటాడు. ధ్యానం చేస్తుంటే ఆయనకు పాండురంగడి బొమ్మ కనపడుతుంది. పాండురంగడి యొక్క విగ్రహం. ఏ పాండురంగడి యొక్క బొమ్మ తనకు కనబడిందో సాయంకాలం అవే పాండురంగడి ఫోటోలన్నీ అమ్మకానికి వస్తాయి, అవే వస్తాయి విచిత్రంగా. అలాగే ఒక ఆయన ధ్యానం చేస్తుంటే ఆయనకి శివలింగం కనపడుతుంది. సరిగ్గా ఏ శివలింగం కనబడిందో అలాంటి శివలింగాన్ని తీసుకుని ఆ తర్వాత ఓ మేఘాన్ని ఓ భక్తుడు వస్తాడు, యోగో నాకు బాబా గారి శివలింగాన్ని ఇచ్చాడండి అంటాడు. మరి అక్కడ తెచ్చిన శివలింగం ఈయనకి ఎలా కనబడింది అంటే ధ్యానం చేస్తున్నాడు కనుక. ధ్యానం చేసే వాళ్ళకి కనబడుతుంది, అది రహస్యం. ఆ మాట ఇక్కడ చెప్తున్నారు. ఆయన ధ్యానం చేస్తుంటే అంటే స్వామి తనలో ప్రవేశించినట్టుగా ఆయనకు గోచరమైంది. ఏమండి, ఆ విధంగా కనబడితే ఆయన తపస్సుతోటి చిరకాలం ఆయన తపస్సు చేశాడు. ఆ తర్వాత తన యొక్క వీర్యాన్ని అదితి యొక్క గర్భంలో ఉంచాడు. ఆ తర్వాత అదితి యొక్క గర్భంలో హరి ఉన్నాడు అని తెలుసుకున్న వారి బ్రహ్మాదేవతలు అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇక్కడికి ఎందుకు రావడం అండి? వైకుంఠాలకు వెళ్ళినా ఆయన కనబడు, ఆయనకు అనుగ్రహం వస్తే వినబడుతుంది మాట. ఆయన దర్శనం పొందాలంటే చాలా కష్టం, కానీ భూమి దగ్గరికి వస్తే ఆయన దర్శనం చాలా సులభం. అందువలన గర్భస్థుడైనటువంటి ఆ శిశువుని ధ్యానం చేశారు, వాళ్ళు స్తోత్రం చేశారు, గోప్యమైన నామాలతోటి స్తోత్రం చేశారు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, జయోరుగాయ భగవన్ నురుక్రమ నమోస్తుతే, నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః, నమస్తే పురుషనిగర్భాయ వేదగర్భాయ వేధసే త్రినాభాయ త్రిపుష్టాయ శిపివిష్టాయ విష్ణవే తమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహు, కాలో భవానాక్షిపతీశ విశ్వం శ్రోతో యథాంతపతితం గభీరం. ఓ భగవంతుడా, నీకు జయం కలగాలి. ఓ ఉరుక్రమ, ఆయన ఈ పైన వామనమూర్తి అయి తన పాదాలతోటి 3 లోకాలని కొలిచేస్తాడు, భూలోకం పైలోకం ఆక్రమిస్తాడు కనుక ఉరుక్రమ, పెద్దవైన అడుగులు కలవాడా అని ఇప్పుడే స్తోత్రం చేస్తున్నాడు. ఓ త్రిగుణాత్మకుడా, విష్ణు విప్రస్వరూప బ్రహ్మణ్యదేవా నీకు నమస్కారం.
పృష్ణిగర్భ 3 లోకాలు ఎవని యొక్క నాభిలో నివసిస్తున్నాయో అటువంటి స్వామికి నమస్కారం. జీవుల్లో అంతర్యామిగా ప్రవేశించిన వాడా నీకు నమస్కారం ఓ విష్ణు అని చెప్పని స్తోత్రం చేశారు. ఈ అదితికి పూర్వజన్మలో పృష్ణి అని పేరుండేది, అందుకోసం పృష్ణిగర్భ అంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆమెకే పుడుతున్నాడు కదా, అందుకోసం పృష్ణిగర్భ అన్నారు. స్వామి నీవు ఈ జగత్తుకి ఆది మధ్యం అంతం నీవే. ఓ పడిపోయిందా? ఓ ఈశ్వరుడా, అసలు మంచి నీళ్ళు కావాలండి. ఈ నీళ్ళు తాగచ్చా? చాలా అలాగే అలాగే. ఈ జగత్తుకి ఆది మధ్యం అంతం నీవే. ఓ ఈశ్వరుడా, కాలస్వరూపం చేత ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని నువ్వు ఆకర్షిస్తూ ఉంటావు. నీవు స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రజలందరికీ కూడా, ప్రజాపతులందరికీ కూడా జన్మకారకుడు నీవే, అందరినీ పుట్టించినవాడు నీవే. గంభీరమైనటువంటి నీళ్లలో మునిగిపోయేటువంటి వారి వలె, మునిగిపోయే నావ వలె స్వర్గాన్ని నుండి జారిపోయినటువంటి దేవతలకు నీవే ఆశ్రయానివి. ఇది శ్రీమద్భాగవతే సప్తదశోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ ఇత్థం విరించస్తుత కర్మవీర్య ప్రాదుర్బభూవ అమృతభూరదిత్యాం చతుర్భుజ శంఖ గదాబ్జ చక్ర విశంగవాసా నలినాయతే క్షణ. శిశుక యోగేంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, ఈ విధంగా బ్రహ్మదేవుని చేత స్తుతించబడినటువంటి భగవంతుడు పచ్చడి వస్త్రం కట్టుకున్నవాడై, కమలాల వంటి కళ్ళతో, చతుర్భుజాల కలవాడై, శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన వాడై అదితి ఎందుకు కనబడ్డాడు అంటాడు. ప్రతిసారి రూపాన్ని ఎందుకు వర్ణిస్తారండి అంటారు. అంటే ప్రతిసారి ధ్యానం కోసం వర్ణిస్తారు. భాగవతం యొక్క ప్రత్యేకత ఏమంటే దీంట్లో ఉండే కథలు భారతంలో ఉంటాయి, మరో చోట్ల ఉంటాయి. కానీ ఎక్కడికక్కడ నిరంతరం ఆ భగవంతుని యొక్క భక్తిభావం, ఆయన రూప సౌందర్యం, గుణ సౌందర్యం, కథా సౌందర్యం వాటిని ఎక్కువసార్లు వర్ణించడం జరుగుతుంది. ఎలా అయినట్లయితే భ్రమరాలు ధ్వని చేస్తూ ఉంటే ఆ భ్రమరాలతో కూడినటువంటి వనమాలతో అలంకరించబడి ఉంటాడు ఆయన. ఏమండి, కంఠమందు కౌస్తుభ మాణిక్యం ఉంటుంది. ఆ మహానుభావుడు ఆ కశ్యపుడి ఇంట్లో అవతరించేటప్పటికీ కశ్యపుని యొక్క ఇంట్లో ఉండే అంధకారమంతా కూడా దూరం అయిపోయింది. వామనస్వామికి జై, వామనస్వామికి. అప్పుడు అన్ని దిక్కులు ప్రసన్నమైనాయి, జలాశయాల్లో నీళ్లు కూడా స్వచ్ఛంగా అయిపోయినాయి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో కూడిన ఉన్నారు. ఋతువులు సుగుణాలతో కూడినవై, అంటే ఆయా ఋతువుల్లో ఉండవలసిన గుణాలతో కూడినవై ఉన్నాయి. బ్రాహ్మణులందరూ కూడా ప్రసన్నమైన మనస్సు కలవాళ్ళు అయ్యారు. భాద్రపద శుక్ల ద్వాదశి నాడు, ఇవాళే అవునండి. జై. భాద్రపద శుక్ల ద్వాదశి నాడు చంద్రుడి శ్రవణ నక్షత్రంలో ఉండగా ఆ మహానుభావుడు అభిజిన్ ముహూర్తంలో మధ్యాహ్న కాలంలో ఆవిర్భవించాడు. అప్పుడు శంఖాలు, దుందుబులు, మృదంగాలు, పణవాలు, ఆనకాలు, సూర్యాలు, ఈ మంగళవాద్యాలని కూడా పెద్ద పెద్ద ధ్వనితో మోగాయి. అప్సరసలు ప్రీతితో సంతోషంతో నాట్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు, ముందు స్తోత్రాలు చేశారు. దేవతలు, మనువులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, కింపురుషులు, చారణులు వీళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు, ప్రశంసిస్తున్నారు, నాట్యం చేస్తున్నారు. దేవమాత అయినటువంటి అదితి యొక్క ఆశ్రమం పైన పూలవాన కురిసింది. అప్పుడు ఆ పరమ పురుషుడు తన గర్భా నుండి పుట్టాడు, ఎదురుగుండా కనబడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! అదితి ఎంత ఆశ్చర్యపడిపోయిందో, పరమానందాన్ని పొందింది. ఎంతో పెద్ద కళలా ఉన్నది. తాను తప్ప వ్రతం చేయడం, ఆయన అప్పుడు కనబడడం, పుడతానని చెప్పడం, పుట్టేయడం, ఎదురుగుండా సిద్ధంగా ఉన్నాడు. చూసారా ఎంత ఆనందమో! ప్రజాపతి కశ్యపుడు పరమ సంతోషాన్ని పొందినవాడి ఆయన కూడా అజయ్ జయాన్ని జయధ్వనులు చేశాడు. ఏమండి, ఆ హరి ఎలా వచ్చాడు ఇప్పుడు? ఆభరణాలతో కూడిన రూపంతో అన్నాడండి. చిన్న పిల్లవాడుగా లేడు ఆయన. ఎలా ఆభరణాలతో ఉంటాడో అటువంటి రూపంతో దర్శనమిచ్చాడు. అయితే ఆశ్చర్యం, వీళ్ళు చూస్తున్నారండి. చూస్తుండగా ఆ రూపం మారిపోయింది. ఇంద్రజాలంలాగా ఓ చిన్న పొట్టి పిల్లవాడైపోయాడు. ఆ వటువును చూశారు ఋషులు, కశ్యపుడు మొదలైన వాళ్ళని అందరూ చూశారు. కశ్యపుడిని ఎదురు పెట్టుకుని జాతకర్మామలైనటువంటి సంస్కారాలని చేశారు. సాక్షాత్తు భగవంతుడు వామనుడిగా పుడితే ఆయనకి సంస్కారాలు చేశారు. ఏమండి, ఇప్పుడు మన వాళ్ళు చేయడం మానేస్తున్నారు. చూసారా, ఉపనయనం చేయడం కూడా మానేస్తున్నారు. ఏమండి, పెళ్లితోనే చేస్తే సరిపడుతుంది కదా అనుకుంటున్నారు.
పెళ్లితో ముహూర్తం కుదరదు, బంధువులు అందరు రావాలి కదా. అందుకని రాత్రి పెళ్లి అయితే పొద్దున్న ఉపనయనం చేస్తున్నారు, చేశాం అనిపిస్తున్నారు. ఏమీ జరగట్లా, వట్టి తంతు కూడా జరగట్లా. ఎలా జరుగుతుందో, గంటలో ఎలా జరుగుతుందండి? 4 రోజుల్లో జరగవలసింది 1 గంటలో అవుతుందా? కనుక వట్టి చేశామని భ్రాంతి పడుతున్నారు. కనుక ఇది మంచి పద్ధతి కాదు. దేవుడే ఆ విధంగా భూలోకంలోకి వచ్చేసుకుంటే మనకు ఉన్నది మనం చేయవలసింది మనం మానేసుకోవడం ఎందాక చెప్పండి ఏమండి. కాబట్టి ఆ ఒక్క ఉపనయనాన్ని గురించి చదివితే ఎంత ఆశ్చర్యం వేస్తుందో, అద్భుతంగా ఉన్నది. దాంట్లో వ్యక్తికి దివ్యత్వం కలిగించడానికి దాంట్లో పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఉపనయన సంస్కారం చేసుకోవాల్సిన వాళ్ళు మానడం అనేది చాలా పెద్ద లోపం. తర్వాతి తరాలకు ద్రోహం చేసినట్లు. 4 రోజులు ఉపనయనం సక్రమంగా చేయకపోతే తమ తరువాతి తరాలకు ద్రోహం చేసినట్లు, భగవంతుని సంబంధాన్ని తెంపివేసినట్లు. ఏమండి, కనుక దాన్ని చేసి తీరాలి. నన్ను అడిగితే ఉపనయనం చేసుకునేవాళ్ళు ఉపనయనం చేయడానికి ముందర 1-2 రోజులు ఓ రోజు ఉపనయనం అంటే ఏమిటి, దాంట్లో ఏం చేస్తున్నారు, దాని వలన ఏం ప్రయోజనం కలుగుతోంది, ఆ మంత్రాల ద్వారా ప్రక్రియ ద్వారా తెలుసుకు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చేయించే పురోహితులకు ఆ అర్థం తెలియదు, చేసే యజమానికి తెలియదు, చేయించుకునే పిల్లవాడికి తెలియదు. ఇదంతా మంత్రాల్లో చెప్తారు. చీకట్లోకి వెళితే ఎలా ఉంటుందో ఈ విషయం తెలియకుండా చేసుకుంటే ఆ విధంగా ప్రయోజనం లేకుండా ఉంటుంది అని చెప్తారు. కనుక ప్రయోజనం పొందాలి అంటే ఏం చేస్తున్నారో దాంట్లో ఏముందో తెలుసుకుని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ మహానుభావుడికి మరి జాతకర్మాలేని సంస్కారాలని చేశారు. ఆ వామనుడికి ఉపనయన కాలంలో సాక్షాత్తు సూర్యదేవుడు గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు. కశ్యపుడు మేకలను ఇచ్చాడు, మేకలను నడుము కట్టుకుంటారు, దాన్ని ఇచ్చారు. అలాగే పృథ్వీదేవి ఆయన కూర్చోడానికి మృగచర్మ ఇచ్చింది. సోముడు దండాన్ని ఇచ్చాడు. తల్లి అదితి కౌపీనాన్ని ఇచ్చింది. అలాగే స్వర్గదేవత ఛత్రాన్ని ఇచ్చింది. బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇచ్చాడు. సప్త మహర్షులు దర్భలను ఇచ్చారు. సరస్వతీదేవి రుద్రాక్షమాలను ఇచ్చింది. కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు. ఉమాదేవి భిక్షను పెట్టింది, అన్నపూర్ణ భిక్షను పెట్టింది. అప్పుడు బ్రహ్మ తేజస్సుతో కూడినటువంటి ఆ వామనుడు బ్రహ్మర్షి గణాలందరూ కూడా వెంటరాగా సభలో ప్రవేశించేటప్పుడు ఎలా ఉన్నాడు, అద్భుతంగా మహాకాంతితో వెలుగొందిపోతూ ఉన్నాడు. ఆ వటు ఎదుట అగ్ని ప్రజ్వాలన చేసి అగ్నిలో హోమం చేశాడు ఆయన, పరిస్తరణం చేసి. ఇగో చిన్నపిల్లల చేత ఉపనయనం అయిన తర్వాత అగ్ని కార్యం చేయించాలి. అగ్ని కార్యం చేయించినప్పుడు చివరి ప్రార్థన ఉంటుంది, స్వస్తి శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలమాయుష్యం తేజ ఆరోగ్యం దేహిమేహ వ్యవహార. ఇవన్నీ పిల్లలకి కావద్దండి. ఇవి కావాలి అంటే ఆ అగ్ని కార్యం చేయాలి. కనుక ఉపనయనం అయిన తర్వాత ఆ పిల్లల చేత బ్రహ్మచారుల చేత శ్రద్ధగా కొంచెం శ్రమైనా సరే ఆ అగ్ని కార్యం, అగ్నిలో హోమం చేయించినట్టు అదేం కష్టమైన పని కాదు. ఊరికే సమితులు రావు పుడకలు, ఆ రావు పుడకలు కాసిన తెచ్చి ఆ మంత్రపూర్వకంగా హోమం చేయించలేరా? చేయిస్తే దేవతానుగ్రహం కలుగుతుంది అంటే దాన్ని వదిలిపోవడం ఏంటి, ఎంత తెలివితక్కుతుందని చెప్పండి. ఏమండి, ఆయన అగ్ని కార్యం చేశాడు. ఆ తర్వాత భృగువులు అశ్వమేధ యాగాన్ని చేస్తున్నారు అక్కడ బలిచక్రవర్తి చేత. ఆయన ఏం చేశాడు, అక్కడికి బయలుదేరాడు. ఆయన చిన్న పిల్లవాడు, పొట్టిగా ఉన్నాడు. ఈ పొట్టి పిల్లవాడు అడుగులు వేస్తున్నాడు. ఒక్కొక్క అడుగు వేస్తుంటే భూమి కంపించిపోతోంది. తన భారంతో భూమే కంపించిపోతోంది. యజ్ఞశాలకు వెళ్ళాడు. నర్మదా నది యొక్క ఉత్తర తీరంలో భృగుకచ్చం అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ చేస్తున్నారు ఈ యజ్ఞం. సూర్యుడు వలె దేదీప్యమానంగా అక్కడికి వెళ్ళాడు. ఆయన్ని చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఎవర్రా ఈ మహా తేజస్వంతుడు అని చెప్పి ఆశ్చర్యపడుతున్నారు. ఆహా, ఈ యజ్ఞాన్ని చూడడం కోసం సాక్షాత్తు సూర్యదేవుడు, అగ్నిదేవుడు, సనత్కుమారుడు వస్తున్నాడా? శిష్యులతో సహితంగా భృగువులు కూడా ఇలా ఆలోచిస్తున్న వారై ఉండగా ఛత్రం, దండం, కమండలం ధరించిన వాడి ఆ వామనుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు. ఏమండి, నడుముకి ముంజుతాడు కట్టుకున్నాడు. మెడలో మేకలు ఉన్నది, మెడలో యజ్ఞోపవీతం ఉన్నది. మృగచర్మను ధరించాడు. ఆయన జడలు ఉన్నాయి. జడలంటే జుట్టు జడలు కట్టి ఉందన్నమాట. అప్పుడే ఆ వామనుడిని చూశారు. శిష్యులతో సహితంగా ఆ భృగువంశీయులైన గురువులందరూ లేచి ఆయన స్వాగతం చెప్పారు. అంత తేజస్వంతుడిగా ఉన్నాడు ఆ మహానుభావుడు. యజమానుడు ఆ చూడముచ్చటగా ఉండేటువంటి మనోహరమైనటువంటి వామనుడిని చూశాడు. చాలా సంతోషాన్ని పొందాడు. లేచి ఆయనకు ఆసనం ఇచ్చాడు. స్వాగతం చెప్పాడు, ప్రణామం చేశాడు. ఆయన చరణాలు కడిగి అర్చించాడు. గంగారూపమైనటువంటి ఆ చరణ జలాన్ని శివుడు కూడా తలపై ధరించాడు. అలాగే ఆ జలాన్ని తన తలపై ధరించి బలిచక్రవర్తి అన్నాడు,
ఓ భటు, నీకు స్వాగతం, నీకు నమస్కారం, నీకు నేను ఏం సేవ చేయను? సుందరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి నీవు ఎలా ఉన్నావంటే సాక్షాత్తు బ్రహ్మర్షులు చేసేటువంటి తపస్సే ఓ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నావు. ఇప్పుడు మా పితృదేవతలు తృప్తిని పొందారు, మా వంశం పవిత్రమైంది. ఈ యజ్ఞం ఇప్పుడు బాగా అన్ని అంగాలతోనూ బాగా అనుష్ఠించినట్లయింది. ఎందుకంటే నువ్వు మా ఇంటికి వచ్చావు. ఓ ద్విజకుమారా, నీ యొక్క చరణాల్ని కడిగినటువంటి జలం ఉన్నదే, దాన్ని చల్లుకోవడం వలన నా పాపాలని పోయాయి. నీ అగ్నిలో హోమాలు బాగా చేసినట్టయింది. అంతేకాదు, నీవు అడుగు పెట్టడం వలన ఈ నేల పవిత్రమైంది అంటున్నాడు. ఏమిటో అతనికి భావాలు వస్తాయి. ఇదంతా నిజం. ఈ బలిచక్రవర్తికి వచ్చినవాడు విష్ణు అని తెలియకపోయినా ఆయన నోటమట అన్ని సత్యాలే వస్తున్నాయి. ఓ వటువా, ఇదిగో నేను అనుకుంటున్నాను, నువ్వు ఏదో అడగడం కోసం వచ్చావని అనుకుంటున్నాను. నువ్వు ఏం కావాలంటే ఇది నా నుండి అడుగు. గోవులు కావాలా, బంగారమా, గృహమా, లేకపోతే మంచి ఆహారమా, ఏదైనా పానీయమా, లేదా ఏదైనా బ్రాహ్మణ కన్య పెళ్ళాడాలని అనుకుంటున్నావా, లేదా గ్రామాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఏం కావాలంటే నువ్వు వాటిని అడగవలసింది అన్నాడు బలిచక్రవర్తి. ఇది శ్రీమద్భాగవతే అష్టాదశోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ ఇది వైరోచనైర్వాక్యం ధర్మయుక్తం ససూనృతం నిశమ్య భగవాన్ ప్రీత ప్రతినంద్య ఇదమబ్రవీత్. ఇలాగా శ్రీశుక యోగేంద్రుల వారు చెప్తున్నారు. ఓ రాజా, బలి ఈ విధంగా ధర్మబద్ధంగా చెప్పగా ప్రసన్నుడైనటువంటి ఆ వామనుడు వాళ్ళని అభినందించి ఆయనతో అంటున్నాడు, ఓ నరదేవా, చూడు, ఇహలోకంలో ధర్మ విషయంలో భృగువుల యొక్క మాటలను పాలిస్తుంటావు. పరలోక ధర్మ విషయంలో ప్రహ్లాదుని యొక్క వాక్యాలు నీకు ప్రమాణం. నీవు మాట్లాడిన మాటలు మధురంగా ఉన్నాయి, మీ వంశానికి ఉచితంగా ఉన్నాయి, ధర్మబద్ధంగా ఉన్నాయి, కీర్తిని కలిగించే విధంగా ఉన్నాయి. ఈ వంశంలో ఒకడు కూడా బలం లేనివాడు, దీనుడు, అడిగిన వాడికి లేదనేవాడు కూడా, ఇస్తాను అని చెప్పి ఇవ్వని వాడు ఒకడు కూడా లేడు. అసలు దాత కాని వాడు కూడా మీ వంశంలో లేడు అంటున్నాడు. ఇక్కడ విచిత్రం, దాత కాని వాడు లేడు అని ముందర చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చి తీరాలి అని అర్థం వస్తుంది. ఇస్తానని చెప్పాడు కదా, ఇస్తానని చెప్పి మాన్యవాడు ఒక్కడు లేడు అని ముందు చెప్పాడు. అంటే నువ్వు ఇప్పుడు ఇస్తానన్నావు కనుక ఇచ్చి తీరాలి అనేటువంటి సూచన ముందే చెప్తున్నాడు అనమాట. మీ వంశంలో పురుషులున్నారే, దానం చేయడానికి ఏనాడు విముఖంగా లేరు. అలాగే యుద్ధ భూమిలో కూడా వెనుకంజ వేసిన వాడు లేరు. మీ వంశంలో ప్రహ్లాదుడు ఎప్పటికి కూడా తన కీర్తితో చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ వంశంలో పుట్టినటువంటి హిరణ్యాక్షుడు దిగ్విజయానికి బయలుదేరితే ఎక్కడా అతనికి ఎదురు నిలిచి యుద్ధం చేసేవాడు కనబడనే లేదు. ఏమండి, అతి కష్టం పైన భూమిని ఉద్ధరించే సమయంలో అతన్ని హిరణ్యాక్షుడిని జయించాడు విష్ణుమూర్తి. అయినా ఆ హిరణ్యాక్షుని పరాక్రమాన్ని తలుచుకుని తాను విజయం పొందినట్టుగా అనుకోలేదు. అంత శ్రమ పడాల్సి వచ్చిందనమాట హిరణ్యాక్షుని ఓడించడానికి. హిరణ్యకశిపువు తన యొక్క సోదరుణ్ణి చంపాడు అని విని విష్ణుమూర్తిపై పగపట్టి వైకుంఠానికి వెళ్ళాడు. అతడు శూలాన్ని ధరించి యమధర్మరాజులా భయాన్ని కలిగిస్తున్నవాడి విష్ణువుని చింతిస్తూ విష్ణువుని చంపాము అని వెళ్ళాడు. విష్ణువు ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే వీడికి వరం ఉంది, ఎదుట పడితే వాడిని జయించడానికి లేదు. మరి ఎదుట పడకుండా ఉంటే ఎలా? ఎక్కడికక్కడ ఏ లోకానికి వెళ్ళినా వెంట పడుతున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఈ హిరణ్యకశిపుడికి బహిర్దృష్టే తప్ప అంతర్దృష్టి లేదు. బయట ప్రపంచం అంతా వెతుకుతున్నాడు, లోపల వెతకటలేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ప్రాణులకు మృత్యువులా వచ్చే దైత్యుడు నేను ఎక్కడికి వెళ్ళినా వాడు వెంట వస్తాడు. ఇతను తన హృదయాన్ని చూడలేదు కనుక వాడి హృదయంలోనే ప్రవేశిస్తాను అని నిశ్చయించుకొని ఆయన నాసికారంధ్రం ద్వారా హృదయంలో ప్రవేశించాడు. హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు. ఆయన ఇంకేం చేస్తాడు, వైకుంఠంలో విష్ణుమూర్తి లేడు అనుకున్నాడు. చూసి కోపగించి గట్టిగా గర్జించాడు. అతడు భూమిపైన, స్వర్గం పైన 10 దిక్కులు, ఏమంటే 7 పాతాళాలు, 7 సముద్రాలు వెదిగినా విష్ణుమూర్తి కనబడలేదు. ఇది భగవంతుడిని దర్శించాలనుకునే వాళ్ళకి గొప్ప సూచన. భగవంతుడిని బయట చూడాలి అనుకుంటే ఎక్కడ వెతికినా, స్వర్గంలో వెతికినా, వైకుంఠంలో వెతికినా, నేల మీద వెతికినా
సప్త పాతాళాలు సప్త లోకాలు వెతికినా కనబడడు. ఎక్కడ దొరుకుతాడు? హృదయంలో వెతికినట్లయితే దొరుకుతాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఉన్నాడు కనుక, ఎప్పుడూ ఉన్నాడు. ఏమండి, ఆ హృదయంలో ప్రవేశిస్తే ఇతనికి ఎక్కడా కనబడలేదు. అప్పుడు అతడు మా సోదరుణ్ణి చంపిన విష్ణుమూర్తి ఎక్కడ కనబట్టలేదు, కాబట్టి అసలు లేనే లేడు. ఇప్పుడు అందరూ తర్వాత పరలోకానికి వెళ్ళినట్టు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంతే, ఇంక తిరిగి రాడు అని చెప్పి అనుకున్నాడు. బతుకున్నంత కాలమే వైరం, మరణించిన తర్వాత ఇక వైరబంధం ఉండదు అని చెప్పి ఇంకా శాంతించాడు అతను. కనుక ఓ బలిచక్రవర్తి, ఇక ప్రహ్లాదుని తండ్రి కుమారుడు ఏంటంటే నీ తండ్రి ఉన్నాడు విరోచనుడు. అతడు బ్రాహ్మణ వేషంతో దేవతలు వచ్చి అడిగితే ఆయుర్దాయం కూడా ఇచ్చేశాడు, తన ఆయుర్దాయం కూడా ఇచ్చాడు. ఎంత మహాదాత చూడండి. ఓ రాజా, నువ్వు సూర్యులైనటువంటి మీ పూర్వజుల చేత ఆచరింపబడినటువంటి గ్రారహస్య ధర్మాల్ని నువ్వు కూడా ఆచరిస్తూ ఉన్నావు. అందువలన వరమిచ్చే వారిలో శ్రేష్ఠుడైనటువంటి నిన్ను నేను 3 అడుగులు భూమి యాచిస్తున్నాను. నువ్వు వదాన్యుడివి, జగదీశుడివి, నువ్వంత గొప్పవాడివైనా నేను ఇంతకంటే ఎక్కువ అడగటం లేదు. ప్రయోజనాన్ని అనుసరించి తనకి ఎంత కావాలో అంతే అడగాలి. అంత మాత్రమే అడిగితే దానివలన పాపం రాదు. అధికంగా అడిగినట్లయితే, కోరినట్లయితే వాడు చోరుని వలె దండింపదగిన వాడవుతాడు, శిక్షింపదగిన వాడవుతాడు అని చెప్పి అన్నాడు. అంటే బలిచక్రవర్తి ఆయన నవ్వాడు. ఓ విప్రకుమారా, నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు ఏం కోరాలో నీకేం కావాలో నీకు తెలియదు. నువ్వు మాట్లాడే మాటలు బాగా పెద్ద పెద్దవాళ్ళు అంగీకరించే మాటలు మాట్లాడుతున్నావు. జగదీశ్వరుణ్ణి నేను ఒక ద్వీపాన్ని కావాలంటే నేను ఇచ్చేస్తాను. అంత ఇచ్చేటువంటి వాడిని నన్ను ఇలా 3 అడుగులు అడగడం ఏమిటి? నన్ను నా దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినట్లయితే మళ్ళీ మరింకొకళ్ళని అడగకూడదు. నువ్వు తెలివి తక్కువ వాడి, అడగడం కూడా తెలియదు, అడిగే బుద్ధి నీకు తెలియలేదు. ఓ వటువా, చూడు, నాకు జీవితమంతా కూడా వృత్తి కలిగించే భూమి కావాలి అని అడుగు, బాగుంటుంది. వామనుడు అన్నాడు, ఓ రాజా, చూడు, ఈ 3 లోకాల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఒక మనిషికి ఇచ్చినా వాడికి ఇంద్రియజయం అనేది లేకపోతే వాడిని సంతోషపెట్టడం శక్యం కాదు. 3 అడుగుల చేత ఎవడు సంతోషించడో వాడు 9 ఖండాలతో కూడిన ద్వీపం ఇచ్చినా కూడా సంతోషాన్ని పొందడు. ఇప్పుడు పృథుమహారాజు, గయుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ద్వీపాలతో కూడిన భూమికంతకి అధిపతులు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు అర్థం, కామం, ఈ వీటికి సంబంధించిన తృష్ణక అంతాన్ని పొందగలిగారా? కాబట్టి ఎదురుచ్చగా ఏది ప్రాప్తించిందో దాంతో సంతోషపడి సుఖంగా ఉంటాడు. ఎవరైతే సంతుష్టితో లేరో వాడు 3 లోకాల సంపదను పొందినా కూడా సుఖాన్ని పొందరు. పురుషునికి సంతోషపడకపోవడం అనేది చూసారా, ఇది మరి చాలా దోషం అన్నమాట. ఇది ఏం చేస్తుంది? పతనానికి కారణమవుతుంది. సంతోషం అనేది ముక్తికి హేతు అవుతుంది. తనకు తన యొక్క స్వల్ప ఎదుర్ఛాలాభంతో సంతోషించినటువంటి విప్రునకు తేజస్సు నానాటికి వృద్ధిని పొందుతుంది. సంతోషించలేకపోతే చాలు అని అనుకోకపోతే తేజస్సు నశించిపోతుంది. కాబట్టి నాకు 3 అడుగులు మాత్రమే చాలు, అవే అడిగాను, అంత మాత్రం చేతనే నేను సంతుష్టుణ్ణి అని చెప్పాడు. బలి నవ్వాడు. ఓ వటువా, నీకెంత కావాలంటే అంతా గ్రహించు అని ఆ వామనునికి 3 అడుగులు భూమి ఇవ్వడం కోసం జలపాత్రని పట్టుకున్నాడు. విష్ణుమూర్తి యొక్క అభిప్రాయాన్ని గ్రహించాడు శుక్రాచార్యుడు. భూదానం చేయడానికి శిష్యుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ఈయనకి విష్ణువు అని తెలిసిపోయింది శుక్రాచార్యుడికి, బలిచక్రవర్తికి తెలియదు. అందుకోసం బలిచక్రవర్తితో చెప్తున్నాడు, ఆయన నవ్వుతూ చెప్తుంది, బలిచక్రవర్తితో చెప్తున్నాడు, ఓ బలి, కశ్యపుడి వలన అదితికి పుట్టినటువంటి వాడు ఇతడు సాక్షాత్తు విష్ణువు. దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చాడు. కాబట్టి రాబోయేటువంటి అనర్థాన్ని తెలియకుండా నువ్వు ఇతనికి ఇస్తాను అని చెప్పేశావు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు నాతో అడిగి ఈ నెల అడుగుతున్నాడండి, ఏం చేయమంటారు అంటే నేను సలహా చెప్పేవాడిని.
ఆ సలహా తీసుకోకుండా, ముందు ఆలోచించకుండా ముందర ఇస్తామని అనేసావు. ఇది శోభనం కాదు. చూడు, దైత్యులందరికీ ఓ పెద్ద విపత్తు వచ్చి పడబోతోంది. ఇతడు మాయావి. ఇతడు నీ స్థానాన్ని, నీ ఐశ్వర్యాన్ని నీ నుండి లాక్కుని దేవేంద్రుడికి ఇస్తాడు. ఎవరనుకుంటున్నావు ఇతడు? ఈ విశ్వమంతా శరీరంగా కలిగిన విష్ణువు 3 అడుగులతోటి ఈ లోకాలని కూడా ఆక్రమించేస్తాడు. ఓయ్ మూఢుడా, సర్వస్వం విష్ణువుకి ఇచ్చి నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు. అయితే ఇతనింత చిన్నవాడుగా ఉన్నాడు కదా, బుల్లి పాదాలు కదా, ఎలా లాక్కోగలుగుతాడు అనుకుంటున్నావా? ఇతడు ఒక్కసారి విశ్వరూపాన్ని ధరిస్తాడు. విశ్వరూపాన్ని ధరిస్తే 1 అడుగు వేస్తే ఈ భూమంతా నిండిపోతుంది. 1 అడుగు వేస్తే స్వర్గం నిండిపోతుంది. తన శరీరంతో ఆకాశమంతా ఆక్రమిస్తాడు. ఇక 3వ అడుగు ఎక్కడి నుంచి ఇస్తావు? స్థానం ఎక్కడ? 3వ అడుగుకి స్థానమే లేదు అని అన్నారు. ఏమండి? అంతేకాదు, నువ్వు ప్రతిజ్ఞ చేసినంత ఎలాగా ఇవ్వలేవు. 3వ అడుగుకి చోట్లేదు కదా. అన్నమాట నెరవేరలేదు కనుక నరకం తప్పదు. నువ్వు ఇచ్చినా నరకం తప్పదు. అసలు ఏ దానం చేయడం వలన తన వృత్తి నశిస్తుందో అటువంటి దానం చేయడాన్ని జ్ఞానులు ప్రశంసించరు. ఎందుకంటే మనిషికి ఏదో వృత్తి అంటూ ఉంటే దాంతో బతుకుతుంటే అప్పుడు ఏ దానమైనా చేయగలుగుతాడు. తనకి తినడానికే లేకపోతే ఏం చేయగలుగుతాడు? దానం చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, తపస్సు చేయాలన్నా, కర్మాచరించాలన్నా ఏదో వృత్తి కావాలి కదా. కాబట్టి చూడు, తాను సంపాదించిన ధనాన్ని మొత్తమంతా దానం చేయమని ఎక్కడా చెప్పలేదు. ఏమని చెప్పారు? తాను సంపాదించిన దాంట్లో 5వ భాగాన్ని ధర్మాచరణకి వినియోగించమన్నారు. 5వ భాగాన్ని కీర్తి సంపాదన కోసం వినియోగించమన్నారు. 5వ భాగాన్ని మళ్ళీ ధన సంపాదన కోసం వినియోగించమన్నారు. 5వ భాగాన్ని కామభోగాలు అనుభవించడం కోసం వినియోగించమన్నారు. ఇంకో భాగాన్ని తన బంధువుల్ని, తన వాళ్ళని పోషించడం కోసం వినియోగించమని చెప్పారు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ విషయంలో ఋగ్వేదమే చెప్పింది ఏది సత్యం ఏది అసత్యం. నువ్వు ఇప్పుడు ఇస్తాను అన్నావు, ఇస్తాను అని ఇవ్వకపోతే అసత్య దోషం వస్తుంది అనుకుంటావు కదా. ఏది సత్యం ఏది అసత్యం అనే విషయంలో ఋగ్వేదమే చెప్పింది. సంకటం, వృత్తి సంకటం, వృత్తికి భంగం కానీ సంకటం కానీ ఏర్పడిన సమయంలో అసత్యం పలికినా అది నిందింపబడింది కాదు. ఏమండి? ఎదుటివాడు చెప్పిన దాన్ని ఓం అని అలాగే అంటాం, అంటే అది సత్యం అవుతుంది. కాదు అంటే అనృతము అని అంటారు, అబద్ధం అని అంటారు. అయితే వాస్తవం ఏంటంటే అసలు ఈ దేహం ఎలా ఏర్పడింది? దేహం ఒక వృక్షం అనుకుందాం. వృక్షానికి ఒక మూలం ఉంటుంది కదా. దేహం అనే దానికి మూలం ఎక్కడ అంటే అనృతమే దేహానికి మూలం. ఎందుకని? ఈ శరీరేంద్రియ మనస్సులు యందు నేను అనేటువంటి అభిమానం ఉన్నప్పుడే కదా దేహం ఏర్పడుతోంది. ఈ అభిమానం అనేది అసత్యమే కదా. కనుక అసలు దీనికి మూలమే అసత్యం. అయితే దీనికి ఏర్పడేటువంటి పుష్పాలు ఫలాలు సత్యం అవుతాయి. కనుక దేహం నశించినట్లయితే ఈ పుష్పఫలాలనేటువంటి సత్యం కూడా నశిస్తుంది. మూలం పోయినట్లయితే చెట్టు ఎండిపోతుంది, పడిపోతుంది. అదేవిధంగా ఏమండి, ఈ అనృతం నశించినట్లయితే అంటే ఆపత్కాలంలో కూడా అనృతం పలక్కపోతే అప్పుడు దేహమే నశించే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యాచకునికి సమస్తాన్ని ఇస్తాను అన్నావు చూవా, దీనివలన నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. నువ్వు ఈ భిక్షువునికి సర్వస్వం ఇస్తానని చెప్పావు, దీనివల్ల ఇక దేహ నిర్వాహం కూడా సందేహం అయిపోయింది. కాబట్టి కొందరు ఉంటారు, నేను ఇవ్వను వద్దు మజ్జిగ వద్దు నేను ఇవ్వను ఎవరికి ఇవ్వనంటారు. ఎందుకంటే ఎక్కువ పోగేసుకోవచ్చు కదా అని చెప్పని ఎప్పుడూ ఇవ్వనంటుంటారు అనుకోండి. దానివల్ల ఏమవుతుంది? అపకీర్తి వస్తుంది. అది కూడా మంచిది కాదు. మనిషికి అపకీర్తి వస్తే ముక్కులో శ్వాస ఆడుతున్నా వాడు చనిపోయినట్టే లెక్క. వాడిని జీవన్మృతుడు అంటారు. బ్రతికొండి కూడా మరణించిన అంత సమానం. ఇక అబద్ధం ఆడవచ్చు అని చెప్పారు. ఎప్పుడు ఆడవచ్చు అంటే భార్యా విషయంలో అబద్ధం ఆడవచ్చు. భార్యా విషయం ఏంటంటే ఆ భార్యా విషయం అబద్ధం అంటే మోసగించడం అర్థం కాదండి. ఏవో పరిహాసాలు, చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇదిగో ఎవరినో నువ్వు చూస్తున్నా ఉంటుంది అంటే ప్రేమ చేతే భార్యే నువ్వు ఇంకెవరినో పరస్త్రీని చూస్తున్నావు అంటుంది. ప్రేమ నేను చూడలేదు, ఒకవేళ చూసి ఉంటాడు, ఎదురుకుంటే కనబడింది. నిజమే కనబడిందంటే నువ్వు పరాయి స్త్రీని చూస్తావా అని చెప్పి ఇప్పుడు వెంటనే కోపం తెచ్చుకుంది. నేను చూడలేదంటే అది దోషం కాదు. చూసారా? అలాగ భార్యా విషయంలో వాళ్ళు ప్రణయ విషయాల్లో ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడితే దోషం కాదు. అంతేకాదు వివాహ విషయంలో
వివాహ విషయంలో మరి ఏదో చిన్న వంకలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద పిల్లలకి పెళ్లి చేస్తున్నారు, పూర్వం చిన్న పిల్లలకి చేసేవాడు. మనకి హోమియోపతి వైద్యశాస్త్ర ప్రకారం చిన్నప్పుడు సూక్ష్మ రూపంలో ఉండేటువంటి అనారోగ్యాలు శరీరంతో పాటుగా పెరుగుతుంటాయి. మనిషి పెరిగిన కొద్దీ అనారోగ్యాలు పెరుగుతుంటాయి. కనుక వయసు వచ్చిన కొద్దీ ఏవో అవలక్షణాలు బయటపడతాయి. ఏవో చిన్న చిన్న లక్షణాలు తేడా ఉన్నాయని ఆ చిన్న విషయం కనుక చెప్పారనుకోండి, దానివల్ల పెళ్లి అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మోసం కాంటండి పెద్ద పెద్ద దోషాలు కానప్పుడు చిన్న చిన్న విషయాలు దాచినా అది దోషం కాదు. వివాహ విషయంలో అది కూడా శాస్త్రమే చెప్పింది. మరి అంతే కదా, పరిహాసం కోసం కొందరు ఏవో చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు, దాన్ని కూడా అది పెద్ద పాతిత్యాన్ని కలిగించేది కాదు, అసత్య దోషం రాదు. అయితే ఒకటి ఉండే, మరి అలా అని చెప్పిన వాళ్ళు సత్యాత్మత కారుండోయ్, అబద్ధవాడినా అది సత్యాత్మత కాదు. అంటే సత్యం 12 సంవత్సరాలు పలికినట్లయితే వాళ్ళు ఏం మాట్లాడితే అది సత్యం అవుతుంది అని చెప్తారు, ఎక్కడ యోగశాస్త్రంలో చెప్తారు. కానీ అంత సత్యాత్మత రాదు వీళ్ళకి. కానీ అసత్యం వలన వచ్చే దోషం అనేది రాదు. అంతేకాదు జీవిక కోసం, వృత్తి కోసం ఏదో అబద్ధం చెప్తారు, అది కూడా మనిషి బతకాలి కనుక ఆ అసత్యం కూడా పెద్ద దోషాన్ని కలిగించదు. అలాగే ప్రాణ సంకట సమయంలో అబద్ధమాడినా, వివాహ సమయంలో అబద్ధమాడినప్పటికీ, ఏమండి మరి హింస ఏర్పడినప్పుడు అబద్ధమాడినప్పటికీ కూడా దాన్ని నిందితం కాదంటారు. దీన్ని దేవీ భాగవతంలో మంచి ఉదాహరణ అని చెప్పారు. ఒక పిల్లవాడు, వాడికి పాపం ఏం చదువు రాలేదు కానీ ఎప్పుడు సత్యం పలుకుతుండేవాడు. అతనికి సత్యవ్రతుడు పేరు పెట్టారు. ఏం తెలియదు, జపం తెలియదు, తపస్సు తెలియదు, ఊరికే నిజం చెప్తుండేవాడు. ఇతడు అడవికి వెళ్ళాడు. ఈ అడవికి వెళ్ళినప్పుడు అడవిలో ఏదో ఒక ధ్వని వినబడింది. ఆ ధ్వని ఒక అమ్మవారి యొక్క బీజాక్షరం వంటి ధ్వని. వాడు అనుకోకుండా ఆ బీజధ్వనిని స్మరిస్తూ అలాగే ఉచ్చరిస్తూ ఉండిపోయాడు. ఈ ఉచ్చరించగా అతనిలో ఏదో తెలియని జ్ఞానం ఆవేశించింది. అతనికి ఆ జ్ఞానం కలిగినని తెలియదని వాగ్బీజము అని అంటారు మంత్రశాస్త్రంలో. ఆ బీజాక్షరం అని తెలియదు, అదే ధ్వని ఉచ్చరిస్తున్నాడు. ఏమైంది, అతనికి తెలియకుండా జ్ఞానం ఆవేశించింది. ఈ జ్ఞానం కలిగిన సమయంలో ఒక వేటగాడు ఓ పందిని కొట్టాడు. ఆ పంది ఇతను ఎదుటిగా వెళ్ళి అలా వెనక్కి అడవిలోకి వెళ్ళింది. వెళితే వేటగాడు వచ్చి, ఈ పంది ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. ఇతను సత్యం పలుకుతాడు కదా, పంది ఫలానా దిక్కుగా వెళ్ళింది అని తెలిసినట్లయితే ఏమవుతుంది, దాన్ని ఇతడు చంపుతాడు. చంపడం వల్ల వచ్చే దోషం ఇతనికి కూడా వస్తుంది. ఫలానా అలా వెళ్ళలేదు అని చెప్పాడు అనుకోండి, అసత్య దోషం వస్తుంది. అసత్యం పలకడం ఎలాగా, సత్యం చెప్తే హింస వస్తుంది ఎలాగా, హింసతో కూడినటువంటి సత్యం అన్నదే అది అసత్య దోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి అతడు మతన పడుతున్నాడు. ఆ వాగ్బీజాన్ని ఉచ్చరించిన ప్రభావం వలన అతనికి అప్రయత్నంగా ఆయన నోట మాట వచ్చింది. ఏమనంటే, ఓ బోయవాడా, చూచే కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు. చూచిన వాళ్ళు మాట్లాడితే అదే సత్యం అవుతుంది. సాక్షి ఎవడు చూచాడో వాడు మాట్లాడితే సత్యం అవుతుంది. కనుక నీకు ఏమని ఎవరు చెప్పాలి అని అన్నాడు. అంటే ఈయన ఏదో వేదాంతం మాట్లాడుతున్నాడు, మనకు అర్థం కాంది అని చెప్పి అతను తన మానాంతాన్ని వెళ్ళిపోయాడు. చూసారా, సత్యవ్రతుడి యొక్క గాథ. అంటే భగవద్ అనుగ్రహం ఉన్నట్లయితే ఆపత్కాలంలో కూడా అసత్యం పలకకుండా, సత్యదీక్ష కలవాళ్ళు ఆపత్కాలంలో కూడా అసత్యం పలకకుండా తప్పించుకోవచ్చు అనడానికి ఈ సత్యవ్రతుడి యొక్క వృత్తాంతం ఒక ఉదాహరణ అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అసత్యం పలికిన దోషం రాదు అని చెప్పిన ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పాడు. స్త్రీషు నర్మ వివాహే చ వృత్యర్థే ప్రాణ సంకటే గో బ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాత్ జుగుప్సితం. అలాగే గోవు కోసం, గోవు మనకి పాలిస్తుంది, మనకి హోమానికి ఉపయోగించే నెయ్యి మొదలైనవి ఇస్తుంది కదా, ఏమండి లోకానికి ఉపకరించేది. అలాగే వేదవేత్త వీళ్ళ కోసం మరి అసత్యం పలికిన దోషం లేదు అని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే 19వింశతితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకౌవాచాగా బలిరేవం గృహపతి కులాచార్యేణ భాషిత తూష్ణీం భూత్వా క్షణం రాజన్ ఉవాచ అవహితో గురుం. రాజా, శిశుకేంద్ర వారు చెప్తున్నారు, రాజా కులగురువు ఏంటంటే శుక్రాచార్యులా చెప్తే బలిచక్రవర్తి ఓ క్షణం మౌనంగా ఉండిపోయినాడు, ఆలోచిస్తున్నాడు అనమాట. ఇలా గురువుగారు అన్నారు ఎలాగా అని. ఏమంటే మరి గురువుగారి మాట దాటకూడదు కదా. ఆ పైన ఆయన సమాధానం చెప్పాడు. అయ్యా గురువుగారు, మీరు చెప్పింది గృహస్థాశ్రమంలో చెప్పబడిన ధర్మం నిజమే. అయితే చూడండి, దీన్ని ఆచరణ చేయడం వలన ధనానికి, కోరికలకు, కీర్తి మొదలైన వాటికి బాధ కలగదు. కానీ నా విషయం వేరు.
నేను మామూలు గృహస్థని కాదు, ప్రహ్లాదునికి మనుమణ్ణి ఇస్తాను అని మాట ఇచ్చాను, ధనలోభం చేత ఎలా తిరస్కరించను? అసత్యం కంటే గొప్ప అధర్మం లేదు. సత్యవాది అయినటువంటి పురుషుణ్ణి ఏమండి వదిలిపెట్టి అసత్యవాది అయిన పురుషుణ్ణి తప్ప మిగిలిన సమస్త జీవరాశిని నేను మోయగలను అని చెప్తుందట భూమి. అంటే అసత్యం పలికేవాడిని నేను మోయలేను అని అర్థం. ఈ బాబు ఎంత దోషం అండి అసత్యం అంటే. ఇప్పుడు అదేదో మామూలు అయిపోయింది. ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి నిజం చెప్తే బాగుపడినట్టే అనే స్థితి వచ్చింది. అలా అంటున్నారు. నిజం చెప్పకూడదనే ధోరణ వచ్చేసింది. కానీ మరి సత్యం ఎంత గొప్పది. ఈ సత్యం యొక్క మహిమ చాలా ఉన్నది. వేదంలో ఉన్నది, భారతంలో ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. ఏమండి భూమి మోయలేదంటే అంటే భూభారం అయిపోయాడు అనమాట. భూభారాన్ని హరించడం కోసమే కదా భగవంతుడు వచ్చేది. ఎంత దోషమో చూడండి. ఏమండి కాబట్టి నేను నరకానికి కానీ దారిద్ర్యానికి కానీ స్థానం పోతుందని కానీ చావుకు కానీ నేను భయపడను. కానీ నేను ఈ పండితుణ్ణి మోసగించడానికి భయపడుతున్నాను. ఈ లోకంలో చనిపోయిన మనిషిని ధనాధికం వదిలిపెడుతుంది కదండి. ఒకడు కొన్ని కోట్లు సంపాదించేశాడు, చిన్నప్పటి నుంచి మరణించే వరకు కొన్ని కోట్లు సంపాదించాడు. అన్ని కోట్లు సంపాదించిన తర్వాత ఈ శరీరంలోంచి ఆ శ్వాస కాస్త పోతే ఆ కోట్లలో ఒక్క పైసా కూడా వెంటరాదు కదా, మొత్తం వదిలిపెట్టేసినట్టే లెక్క. ఏమండి కాబట్టి బతికి ఉండగానే దాన్ని త్యాగం చేసినట్లయితే ఏమవుతుంది? ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి కదా. ఎందుకని త్యాగం చేయకూడదు చెప్పు. ఇప్పుడు వృత్తి సంకటం కలుగుతుందని ఇవ్వకూడదు, కొంచెమే దేయాలి, కొంచెమే దానం చేయాలి అని చెప్తావు. నే చేసిన దానం వలన అతడు సంతోషించకపోతే ఆ దానం వ్యర్థమే. కాబట్టి అతడు అడిగిందంతా కూడా ఇవ్వాలనే నేను అనుకుంటున్నాను. మనకు పెద్దవాళ్ళు ఉన్నారు, మహానుభావులు. దధీచి, మనకి దధీచి గాథ వచ్చింది. దేవతలు వచ్చి నీ యొక్క శరీరం కావాలి అంటే అలాగే తీసుకోండి అనేసాడు ఆయన. ఎంత అవలేలుగా అన్నాడండి. ఇక శిబి చక్రవర్తి మహానుభావుడు, ఆయన తన మాంసాన్ని ఒక పక్షికి కోసి ఇచ్చాడండి. ఇదేమన్యాయం. పక్షుల కోసం పక్షుల్ని చంపేవాళ్ళు ఉంటారు తప్ప పక్షి కోసం శరీర మాంసాన్ని చక్రవర్తి కోసేవడం ఎక్కడైనా ఉంటుందా? ఆయన మహాదాత. ఏమండి ఇలా ఎందరో మహాపురుషులు వదలడానికి శక్యం కాని ప్రాణాలని కూడా వదిలిపెట్టి ఇతరులకు ఉపకారం చేశారే. అటువంటి స్థితిలో కేవలం భూమో ధనమో ఇమ్మంటే దాంట్లో ఇంత ఆలోచన ఏమిటి, ఇంత సందేహం ఏమిటి? ఓ బ్రహ్మర్షి, పూర్వం దైత్యులు ఎందరెందరో ఈ భూమిని అనుభవించారు. ఏమండి అంతేకాదు వాళ్ళందరినీ మరి ఎందరో జనాల్ని భోగాలన్నీ కాలం మింగేసింది. కాలో జగద్భక్షక అంటారు. కాలం మొత్తం అంతా మింగేస్తూ ఉంటుంది. ఏమండి అయితే ఎవరు మహాపురుషులో వాళ్ళ కీర్తిని మాత్రం మింగలేదు. ఎందరెందరు నామరూపాలు లేకుండా అయిపోయారు, కానీ పుణ్యాత్ముల యొక్క కీర్తిని మాత్రం ఎవరు మింగలేదు, అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరైతే రణరంగంలో వెనుకంజ వేయకుండా శరీరాన్ని వదిలిపెట్టారో అటువంటి మహాపురుషులు కొందరు ఉన్నారు. అది చాలా కష్టమైన విషయం, కానీ అలాంటి వాళ్ళు కొందరు మనకు లభిస్తారు. కానీ ఉత్తముడైన సత్పాత్రుడు లభించినప్పుడు శ్రద్ధతో ధనమిచ్చేటువంటి వాళ్ళు మాత్రం చాలా దుర్లభం. అంటే శరీరాన్నైనా వదిలే వాళ్ళు ఉండొచ్చు తప్ప ధనదానం చేయగల వాళ్ళు చాలా దుర్లభం. వీరుడైనటువంటి దయ కలిగినటువంటి పురుషునకు ఏమండి సామాన్య యాచకుల యొక్క కోరికలు తీర్చడం చేత ఒకవేళ దైన్యం లభిస్తే, దైన్యం కలిగితే అది కూడా శోభనమే. అంటే వాడు దానం చేసేసాడు, దానం చేయడం వాడి దగ్గర వాడు దరిద్రుడిగా ఉన్నాడు అనుకోండి, అది వాడికి అలంకారమే తప్ప అదొక అవకరం మాత్రం కాదు. నీలాంటి వాళ్ళు సత్పాత్రుల యొక్క అంటే అర్హులైన వాళ్ళ యొక్క కోరికలను పూరించడం అనేది ఉన్న చూసావా, పూరించడం చెయ్యాలి అనే విషయంలో వేరే చెప్పాలా? పూరించకపోతే పూరించినట్లయితే ఏదైనా ఒక దుర్దశ వస్తే దానికి బెంగపడవలసిన అవసరం ఏం లేదు. కాబట్టి మీరు ఏమని చెప్పావు? సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ వేషంలో వచ్చి సంపద లాక్కుంటాడన్నావు. అదే కదా సమస్య. సరే చూడు, మీరు యజ్ఞాల్లో ఎవరిని గురించి హోమాధికం చేస్తారు అంటే భగవంతుని గురించి చేస్తారు. ఆ భగవంతుడే ఆయన ఓ రూపాన్ని ధరించి వచ్చి నాకు ఇయ్యి అంటే నేను సందేహించడం ఏమిటి? కనుక వచ్చిన వాడు శత్రువైనా సరే, వరదుడైన విష్ణువైనా సరే, ఇతనికి నేను భూమిని ఇస్తాను. ఇతడు అధర్మంగా ఒకవేళ నన్ను బంధించినా ఏమండి నేను తిరగబెడితే అతన్ని ఓడించవచ్చు.
అతను భయపడతాడు. అయినప్పటికీ భయంతో వాడు భయపడేటువంటి అతన్ని నేను ఏమీ చేయను, చంపను. ఏతడు విష్ణువే కనుక అయినట్లయితే నేను ఈ దానం ఇవ్వకపోతే ఏమండి అతడు ఏం చేస్తాడు, నువ్వు నాకు దానం ఇస్తా అన్నావు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పిన అతడే నన్ను చంపి భూమి తనే లాగేసుకుంటాడు. ఇప్పుడు ఆయన నా సర్వస్వాన్ని లాగుతాడు కదా, నువ్వు భయపడుతున్నావు కనుక నేను ఆ విధంగా ఇవ్వకపోయినా నువ్వు ఇస్తానన్నావు కనుక ఇవ్వలేదు, నీ దాన్ని దోషం చూపించి అతను నన్ను చంపి మొత్తం లాగేసుకోవచ్చు. కాబట్టి ఇతనికి ఇవ్వడమే చాలా మంచిది. శీర్షక యోగేంద్రులు వారు చెప్తున్నారు, రాజా ఇలాగ శ్రద్ధతో ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి శుక్రాచార్యుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించలేదు, సత్యప్రతిజ్ఞతో ఉన్నాడు. శుక్రుడికి కోపం వచ్చింది, శపించాడు. ఇదివరకు చెప్పాడు భగవంతుడు, ఏ గురువుల యొక్క అనుగ్రహం వలన ఇతడు సంపదలు సంపాదించాడో ఆ గురువుల్ని అవమానం చేసినప్పుడు ఇతని సంపద పోతుంది అని అన్నాడు. ఇప్పుడు శుక్రాచార్యుడి కోపం వచ్చేసింది, నేను నీకెంత అభ్యున్నతిని కలిగిస్తే నువ్వు నా మాటను తిరస్కరిస్తావా? ఓ బలి, నువ్వు నేను పండితుణ్ణి అని అనుకుంటున్నావు, నా ఆజ్ఞను ఉపేక్షిస్తున్నావు, కాబట్టి తొందరలో నీ సంపద భ్రష్టమవుతుంది, నీ సంపద నాశమైపోతుంది, నీకు తొలగిపోతుంది అని చెప్పించేశాడు. ఎప్పుడో విష్ణువు ఇతని సంపద లాక్కోవడం దేవుడు ఎరుగు, ముందే గురువే ఆ పని చేసేశాడు. చూసారా ఏమండి, ఇలా చెప్పించేటప్పటికీ బలిచక్రవర్తి అయినా సరే నే సత్యాన్ని వదిలిపెట్టకూడదు అని నిర్ణయం చేసినాడు. వామనుణ్ణి పూజించాడు. మామూలుగా ఏదైనా దానం చేసే ముందర పూజ చేస్తారు, కాళ్ళు కడిగి నమోస్తనంతా ఆయ సహస్రమూర్తయే అంటూ ఆ సహస్రమూర్తి ఏంటంటే ఆ మహావిష్ణువు అనంతుడే ఇతడు అని పూజ చేస్తారు కదా, కాళ్ళు కడిగి అలా పూజ చేస్తున్నాడు. ఎవరిని పూజ చేస్తున్నాడు? ఆ అనంతుడే పూజ చేస్తున్నాడు. ఏం మహాభాగ్యం అండి. వామనుని యొక్క పాదాలు కడిగాడు, ఉదకదానపూర్వకంగా భూమిని ఇస్తున్నాడు. భూమిని ఇచ్చే సమయంలో ఆయన భార్య వింధ్యావళి అంటారు, ఆమె జలంతో నిండినటువంటి బంగారు కలశ తీసుకువచ్చింది. యజమాని అయినటువంటి బలిచక్రవర్తి భగవంతుని యొక్క చరణకమలాన్ని సంతోషంతో కడిగాడు. విశ్వపావనమైనటువంటి ఆ జలాన్ని తలపై ధరించాడు. ఎంత అదృష్టమో చూడండి ఆ మహానుభావుడికి. అప్పుడు స్వర్గంలో దేవతలు, గంధర్వులు, విద్యాధరులు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ బలిచక్రవర్తి యొక్క కర్మను ప్రశంసిస్తున్నారు. అబ్బా ఎంత గొప్పవాడ్రా అని చెప్పి బలిచక్రవర్తి పైన పూలవాన కురిపిస్తూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ దుందుబులు మోగిస్తున్నారు. గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు వీళ్ళు పాటలు పాడుతున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ బలిచక్రవర్తి శత్రువు అని అర్థమైన నిఖిలమైనటువంటి 3 లోకాలు దానం చేస్తున్నాడు, ఈ పని వలన ఎంత దుష్కరమైన కర్మ చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటుంటే ఆ సమయంలో చాలా ఆశ్చర్యం జరిగింది. అద్భుతంగా ఆ పొట్టి పిల్లవాడు కాస్త ఎదగడం ప్రారంభం చేశాడు. ఇక్కడ వేరే పురాణంలో కథ చెప్తారు. ఏమనంటే ఈయన ఇలాగా కలసతోటి నీళ్లు పోయాలి కదా, ఆ పోసే చోట దానికి ద్వారం ఉంటుంది. ఆ ద్వారంలో శుక్రాచార్యుడు చిన్న పురుగు రూపంలో, తుమ్మెద రూపంలో ప్రవేశించాడని, ఇలా నీళ్లు పోస్తే నీళ్లు పడలేదని, అప్పుడు ఈ విషయాన్ని గ్రహించే వామనుడు అక్కడ దర్భపుడకతో ఆ దారాన్ని పొడిస్తే అప్పుడు శుక్రాచార్యుడి యొక్క కన్ను గుచ్చుకుని అక్కడి నుంచి రక్తం పడుతుంటే అప్పుడు అతను యువతలకి వచ్చేసాడని, ఆ తర్వాత జలధార పోసాడంటాడు. అంటే చిట్ట చివరి వరకు ప్రయత్నించాడనమాట, ఎలా అయినా ఈ దానాన్ని ఆపడం కోసం శిష్యుడికి భూమి దక్కుతుంది అని. కానీ అది శక్యం కాలేదు, దైవ సంకల్పం వేరే రకంగా ఉన్నది. ఏమండి, స్వామి అభివృద్ధిని పొందుతున్నాడు, పెరిగిపోతున్నాడు. ఎలా పెరిగిపోతున్నాడో, భూమి, ఆకాశం, స్వర్గం, దిక్కులు, ఏమండి పాతాళాలు, సముద్రాలు, అన్ని చోట్ల ఆయన యొక్క రూపం అలా అంత సముద్రాలు వృద్ధి పొందిపోతున్నది. అందరూ చూస్తున్నారు. దైత్యరాజు అయినటువంటి ఆ బలి ఉన్నాడే, వామనుని యొక్క దేహంలో సమస్త విశ్వాన్ని చూస్తున్నాడు. ఆయన చరణతలంలో రసాతలం ఉన్నది, పాదాలలో భూమి ఉన్నది, ఆయన పిక్కలలో వృక్షాలున్నాయి, ఆయన మోకాళ్లలో పక్షులున్నాయి, ఆయన యొక్క ఊర్వులలో వరుణదేవుడు ఉన్నాడు, ఆయన గుహ్యలో ప్రజాపతి ఉన్నాడు, ఆయన యొక్క జఘనమందు దైత్యులున్నారు, ఆయన యొక్క నాభియందు ఆకాశం ఉన్నది, ఆయన యొక్క కుక్షియందు సముద్రాలున్నాయి, ఆయన యొక్క వక్షస్థలమందు నక్షత్రాలున్నాయి, ఆయన హృదయంలో ధర్మం ఉంది, ఆయన యొక్క స్థనాల్లో సత్యం అసత్యత్యం ఉన్నాయి, ఆయన మనసులో చంద్రుడు ఉన్నాడు, ఆయన వక్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉన్నది, బాహువుల్లో లోకపాలకులు ఉన్నారు, చెవులయందు దిక్కులున్నాయి, తలయందు స్వర్గం ఉన్నది, కేశాల్లో మేఘాలున్నాయి,
మరి నాసిక యందు వాయుదేవుడు ఉన్నాడు, కళలో సూర్యుడు ఉన్నాడు, ముఖంలో అగ్నిదేవుడు ఉన్నాడు, ఆయన వాక్కుల్లో వేదాలు ఉన్నాయి, ఆయన నాలుక యందు వరుణదేవుడు ఉన్నాడు, ఆయన కనుబొమల యందు విధి నిషేధాలు ఉన్నాయి, ఆయన కను రెప్పల యందు మహోరాత్రాలు రాత్రింపగళ్ళు ఉన్నాయి, ఆయన యొక్క నుదుటి యందు కోపం ఉన్నది, ఆయన క్రింది పెదవి యందు లోభం ఉన్నది, ఆయన యొక్క వీర్యమందు జలం ఉన్నది, ఆయన యొక్క పృష్ఠమందు అధర్మం ఉన్నది, ఆయన యొక్క నీడ యందు మృత్యుదేవత ఉన్నది, ఆయన యొక్క చిరునవ్వు యందు మాయ ఉన్నది, ఆయన రోమాల్లో ఓషధులు ఉన్నాయి, ఆ భగవంతుని యొక్క నాడుల యందు నదులు ఉన్నాయి, ఆయన యొక్క గోళ్ల యందు రాళ్లు ఉన్నాయి, ఆయన యొక్క బుద్ధి యందు విధాత ఉన్నాడు, ఆయన యొక్క ఇంద్రియాల యందు దేవతలు ఋషులు ఉన్నారు, శరీరంలో స్థావరాలు జంగమాలు మొత్తం సకల భూతాలు ఉన్నాయి. ఆయన సర్వాత్మకుడు భగవంతుడు. త్రిభువనం ఆయన శరీరంలో చూశారు, అసులు భయపడిపోయినారు. ఆ సమయంలో సుదర్శన చక్రం, శార్ంగం అనే ధనుస్సు,